పోలీసుల విచారణలో భాగంగా ఐబొమ్మ రవి, నేను పైరసీ జోలికి ఇక వెళ్ళను, మారిపోతాను, నన్ను వదిలేయండి అంటూ పోలీసుల్ని రవి వేడుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి, అతన్ని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే విచారణలో భాగంగా ఐబొమ్మ రవి, నేను ఇక పైరసీ జోలికి వెళ్ళను, మారిపోతాను, నన్ను వదిలేయండి అంటూ పోలీసుల్ని వేడుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? మనం ముందే చెప్పాం కృష్ణ, మనం ఏమన్నాము, ప్రజలు అతనికి సపోర్ట్ ఇస్తున్నారు, నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉంది. అతను చేసింది తప్పు, మనమేం తప్పుని సమర్థించలేదు. కాకపోతే అతనికి అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి అతన్ని క్షమించి ఒక అవకాశం ఇవ్వమని మనం చెప్పాం. అంటే మారిపోవడానికి అవకాశం ఇవ్వమన్నాం. మంచి అతని తెలివితేటలు ఉపయోగించుకోమని చెప్పాం. అతనికి నైపుణ్యం ఉంది కాబట్టి ఆ నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక శాఖలో అతనికి మంచి ఉద్యోగం ఇస్తే అతని నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడానికి మారే అవకాశం ఉంటుందని చెప్పాం. సో ఇవాళ అతను కూడా విచారణలో అదే చెప్పాడు. అతను ఏమంటున్నాడు, ఫస్ట్ ఒక కేసు విచారణలో 5 రోజులు అతను విచారించారు, ఇప్పుడు 3 రోజులు మళ్ళీ అతను కస్టడీకి తీసుకుని విచారించారు. అతను అసలు నోరు విప్పలేదు. తర్వాత మధ్యాహ్నం 1 గంటకి నోరు విప్పి, నేను ఊహించలేదు నేను దొరుకుతానని, 6 ఏళ్ళు నన్ను ఎవరు పట్టుకోలేకపోయారు, నేను కొత్తలో డబ్బు కోసమే చేశాను, కానీ నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, నేను రియలైజ్ అవ్వలేకపోయినందుకు అని అసలు మొత్తం వాళ్ళు వివరాలు అడిగారు. అక్కడ ఎవరెవరు నెట్వర్క్ ఎవరు చేస్తున్నారు ఏంటి మొత్తం డీటెయిల్స్ అడిగితే, అంటే 6 సంవత్సరాలు నన్ను ఎవరు పట్టుకోలేకపోయారు, ఇక నా మీద ప్రభావం ఉండదని నా నెట్వర్క్ నేను పెంచుకున్నాను, కానీ అనుకోకుండా అరెస్ట్ అయ్యాను అని ఎగ్జాక్ట్లీ అదే చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను అసలు ఇది పైరసీ గురించి తెలవగానే నేను మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ పట్టుబడ్డాను అన్నాడు. అంటే నిజాయితీగానే మాట్లాడాడు. ఇప్పుడు మన ధర్మారెడ్డిని చూస్తామండి, ధర్మారెడ్డి పశ్చాత్తాపడ్డాడుగా. అంటే తప్పు చాలా చేశాడు, చాలా పెద్ద తప్పు, పై వాళ్ళు చెప్తే చేశానన్నాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. మిగతా వాళ్ళు ఎవరు పశ్చాత్తాపడలా. అదేవిధంగా ఇతను కూడా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి కావాలంటే ఒక మినిమల్గా అతనికి శిక్ష వేసి, మనకు తెలియదు అంటే టెక్నికాలిటీస్ మనకు తెలియదు, వేసి అతనికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే జైలు నుంచి వచ్చాక మళ్ళీ అతన్ని ఎవరు అంటే ఇబ్బంది పెట్టకూడదు, మళ్ళీ అతను సైకలాజికల్గా అప్సెట్ అవ్వకూడదు. తప్పు చేశాడు కరెక్టే, కానీ తప్పు చేయడానికి అతని కారణాలన్నీ చెప్పాడు. అతను ఎవరి కోసం చేశాడు, ఎందుకు చేశాడు, ఒక మామూలు వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఈ రకంగా మారాడు అంటే ఒక ఏమనాలి, మామూలు సాధారణ మనిషికి భిన్నంగా తయారవుతున్నారంటే వాళ్ళకు ఒక నేపథ్యం ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ కూడా ఇతని నేపథ్యంలో ఒక భార్య ఒక అత్తగారు ఉన్నారు, కానీ ఫస్ట్ మనం విన్నది భార్య అత్తగారు హేళన చేసేవాళ్ళు డబ్బుల కోసం అని. కానీ తర్వాత పోలీస్ వెర్షన్ ఏముండింది, అతను హెరాస్ చేశాడు భార్యని కూతుర్ని అని వచ్చింది. ఏది నమ్మాలి? అలాగే అతని అరెస్ట్ మీద కూడా, అతని అరెస్ట్ వెనక చాలా మంది ఉన్నట్లుగా, మొదటిగా భార్య సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని, అలాగే ఇమ్మంది రవి చేసినటువంటి తప్పిదాలే అతన్ని పట్టించాయని, అలాగే తన మిత్రుడే తనని పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించారని, ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అందుకని నేను అనేది, మనకి ఇందులో మీరు అన్నట్టుగా ఏది కరెక్టో మనకు తెలియదండి. ఏది కరెక్ట్ తప్పు పక్కన పెడితే, ఐబొమ్మ రవి అనేవాడు పైరసీ చేయటం తప్పు, నో డౌట్ అబౌట్ ఇట్. అతను ఆస్తి అతను సంపాదించింది మీరు వెనక్కి తీసేసుకున్నారని వార్తలు వచ్చాయి. తీసుకున్నాక ఇప్పుడు చాలామంది తప్పులు చేస్తున్నారండి, పెద్ద పెద్ద వాళ్ళు చేసి వాళ్ళు ఎవరు డబ్బులు వెనక్కి ఇవ్వాల కదా. అలాంటప్పుడు వాళ్ళు హ్యాపీగా చలామణి అవుతున్నారుగా సంఘంలో, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. అలాంటప్పుడు ఐబొమ్మకు ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు అని ప్రజలు అడుగుతున్నారు. ఇతను మా కోసం చేశాడు, మేము ఎంజాయ్ చేశాము, మీరు అక్కడ రేట్లు తగ్గించండి, మీరు సినిమా వాళ్ళని వెనకేసుకు రాకండి, హీరోల రెమ్యూనరేషన్ తగ్గించుకోమనండి, ఇవన్నీ చెప్పారు. ప్రజలు దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదంతా. సో ఆ ఫీడ్బ్యాక్లో భాగంగా మనం ఏమంటున్నామంటే, ఒక్క అవకాశం అతనికి ఇవ్వండి. ఇప్పుడు కూడా ఐబొమ్మ రవిని క్షమించి ఒక అవకాశం ఇచ్చి అతన్ని, సరే డబ్బులు వెనక్కి తీసేసుకున్నారు, అక్కడితో అది చెల్లి అయిపోయింది. సినిమా వాళ్ళకి ఏంటి ఇంకా నొప్పి, ఎన్కౌంటర్ చేయండి అని ఒకళ్ళు, ఇంకేదో చేయండి అని ఒకళ్ళు, తప్పు కదా. ఇప్పుడు మీరు చేసేది మరి మీరు కూడా పైరసీలు చేసినట్టే కదా. ఇప్పుడు మీరు వేరే కథలు సినిమాలు అన్నీ చూసి తీసుకుంటున్నవే కదా, సీన్లు తీసేసుకుంటారు కదా.
ఇప్పుడు ఎంతమందికి జరగలేదండి, తెలుగులో ఉండే డైరెక్టర్లో చాలామంది ఆ పనులు చేశారుగా. మీరు కాదని అంటారు, ఇవాళ కాదు, 30-40 ఏళ్ళ నుంచి జరుగుతుంది. మరి వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తారా? మరి వాళ్ళందరి దగ్గరే డబ్బులు వెనక్కి తీసుకుంటారా? ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఐబొమ్మ రవి కేసులో అసలు ఏం జరగబోతుందంటారు? నాకు తెలిసి శిక్ష అయితే పడుతుందండి, కానీ పోలీసులు మరి కొంచెం పెద్ద మనసు చేసుకుంటే వాళ్ళు ఆ కేసుని వివరంగా చెప్పి జడ్జికి, అంటే కోర్టులో అతని శిక్ష తగ్గించి అతనికి ఫ్యూచర్లో ఏదైనా ప్రభుత్వం తరఫున మంచి ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది. అంటే ప్రభుత్వం కాకపోతే ప్రైవేట్గా, అది నాకు తెలీదు అది ఏ రకంగా అనేది. అతనికి నచ్చాలి, మళ్ళీ అతను విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉండాలి. అంటే హ్యాకింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎథికల్ హ్యాకింగ్ అని ఉంటుంది, మంచి కోసం ఉపయోగించే దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు. సో దానికోసమైనా ఆయన నైపుణ్యాన్ని వాడుకునేలాగా. ఎగ్జాక్ట్గా మీరు బాగా చెప్పారు. ఎథికల్ హ్యాకింగ్లో అతన్ని వాడుకుంటే మనకి ఇవన్నీ హ్యాక్ అవడాలు, తర్వాత ప్రజలు ఇబ్బంది పడ్డాలు, డబ్బులు పోగొట్టుకోవటాలు ఇలాంటివి ఉండవు. కాబట్టి ఆ రకంగా అతని నైపుణ్యాన్ని వాడుకుంటే రవికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే వ్యక్తిగతం అంటారా, భార్య పిల్ల ఇవన్నీ వాళ్ళ సమస్య అది, కానీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఎందుకంటే తండ్రి కూడా చాలా బాధపడుతున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని మనం చెప్తున్నాం. అంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత తన తండ్రి కూడా అంటే తనకి మద్దతు తెలపలేదు మొదట్లో, కానీ నెటిజన్ల నుంచి ఎప్పుడైతే మద్దతు వచ్చిందో ఆ తర్వాత తండ్రి కూడా ముందుకు వచ్చారు. ఐబొమ్మ రవికి బెయిల్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లాయర్ని పెడతా ఉన్నారు, ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి అసలు ఆ మార్పుకు కారణం ఏంటి అసలు? అంటే తండ్రి ఫస్ట్ తప్పుగా అనుకున్నాడు ఆయన. అయితే ప్రజల్లోంచి ఎప్పుడైతే ఇంత మంచి స్పందన వచ్చిందో, నా కొడుకు ప్రజల కోసం చేశాడు అనేది ఆయనకు అర్థమైంది. అర్థమయ్యాక ఎప్పుడైతే ఒక ప్రొడ్యూసరు ఎన్కౌంటర్ చేయాలన్నాడో ఆయనకి చాలా బాధ, కోపం అన్నీ వచ్చేసాయి. అవన్నీ వచ్చాక ఆయన నా కొడుకుని ఎందుకు ఎన్కౌంటర్ చేయమంటారని ఆయన తిరగబడ్డారు కూడా. అందుకని అంటే తండ్రికి కూడా విషయం అర్థమయ్యాక కొడుకుని సమర్థించడం మొదలు పెట్టాడు ఆయన. కొంతమంది లాయర్స్ కూడా ముందుకు వచ్చారు. ఎగ్జాక్ట్లీ, అంటే ఐబొమ్మ రవి కేసును మేమే వాదిస్తాం అంటూ చాలా మంది లాయర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మేము అతను విడిపిస్తాము అంటూ, అంటే అతనికి లాయర్ల నుంచి కూడా మద్దతు వచ్చింది. అంటే వివిధ వర్గాల నుంచి అతనికి మద్దతు వచ్చిందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉన్నత వర్గాల నుంచి కూడా వచ్చింది, మధ్యతరగతి స్థాయి వాళ్ళ నుంచి వచ్చింది, అందరి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి కోర్టు కూడా మరి ఏదైనా తుది తీర్పు వెలువరిస్తే బాగుంటుందని మాత్రం మనం చెప్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.